వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ విజయం. ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే 9 వికెట్ల నష్టానికి కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్, జాన్సన్, చాహల్, హర్ప్రీత్ బార్ తలో 2 వికెట్లు, బార్ట్లెట్ 1 వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాసించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఏ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. బార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లతో సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పటిదార్ 18 బంతుల్లో 23 మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లు సాల్ట్ 4, కోహ్లీ 1, లివింగ్స్టన్ 4, జితేష్ శర్మ 2, కృణాల్ పాండ్యా 1, మనోజ్ పాండే 1, భువనేశ్వర్ 8, ఎస్ దయాల్ 0 పరుగులకు అవుటయ్యారు. 6 ఏళ్లలో చరిత్ర సృష్టించిన హర్షదీప్ సింగ్. నిన్న జరిగిన పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. హర్షదీప్ సింగ్ 2019 సంవత్సరంలో తొలిసారి పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. పంజాబ్ తరపున ఆడుతూ కేవలం 6 సంవత్సరాల్లోనే అతను చరిత్ర సృష్టించాడు. ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఆర్సీబీపై ఫిల్ సాల్ట్ను అవుట్ చేసిన తర్వాత అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అతను ఫిల్ సాల్ట్, కోహ్లీలను పెవిలియన్కు పంపాడు. పంజాబ్ తరపున హర్షదీప్ ఇప్పటికీ 86 వికెట్లు పడగొట్టాడు. ఈ జట్టు తరపున పీయూష్ చావ్లా 84 వికెట్లు పడగొట్టాడు. మూడో స్థానంలో సందీప్ శర్మ ఉండగా అతను 73 వికెట్లు పడగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ యొక్క అద్భుతమైన కెప్టెన్సీ వల్ల ఈ అద్భుతమైన మ్యాచ్ విజయం సాధించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ కొట్టు మామ, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయమా.